మోసం చేస్తుందంటూ వైసీపీ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో వైసీపీ ఆధ్వర్యంలో 2వ విడత దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండలానికి చెందిన వైసీపీ నాయకులు పాల్గొన్నారు. డిఎస్సి 2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ స్పోర్ట్స్ కోటాతో సహా పలు అంశాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించిన వైసీపీ నేతలు పేపర్ లీకేజ్ ఆరోపణపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ప్రజలు అనుకుంటా ఉన్నారు 2025 డిఎస్సీలో అక్రమాలు జరిగాయి. వాటి మీద సమగ్రంగా సిబిఐతో విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అనే డిమాండ్ తో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిర్దేశం చేస్తా ఉన్నాం. సూటిగా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, నిజంగా అక్రమాలు జరిగాయా లేదా అని చెప్పి ఒకటే ప్రశ్నతో నేను చెప్తాను మీకు. 2012వ సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా 2% ఉంది. దాన్ని 2024 డిసెంబర్లో స్పోర్ట్స్ కోటాని 3% ఎందుకు మీరు మార్చారు జీవో తీసుకొచ్చి? మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే జీవోని మీరు ఇచ్చిన 3% జీవోని రద్దు చేస్తూ మళ్ళీ 2% జీవోని ఎందుకు తీసుకొచ్చారు అంటే, దాదాపుగా 2% ఉన్నప్పుడు 340 పోస్టులు వస్తే 3% ఉన్నప్పుడు 420 పోస్టులకు వచ్చాయి. అంటే దాదాపుగా 100 పైచులకు పోస్టుల్ని మీరు అక్రమంగా అన్యాయం. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే, ఏదైతే డిఎస్సీలో అక్రమాలు జరిగినాయో ఈ అక్రమాలు నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్ప ఇందులో వాస్తవాలు బయటికి రావు. ఎవరైతే ఈ మెగాస్కామ్ కారకులైనటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉన్నారో ఇప్పటి వరకు కూడా పదవిని పట్టుకుని వేలాడుతున్నారు తప్ప రాజీనామా ప్రకటన చేయట్లేదు. ఆయన అన్కండిషనల్ గా రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీకేజ్ జరిగితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగా అయితే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారో అదేవిధంగా లోకేష్ రాజీనామా చేయాలని, అలానే మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 7,000 కోట్లు ఉన్నాయి, అలానే వసతి బకాయిలు 3,000 కోట్లు ఉన్నాయి. ఆ 10,000 కోట్లు కూడా తక్షణం విద్యార్థులకి చెల్లించాలని, అలానే నిరుద్యోగ భృతి అని చెప్పి 3,000 ఇస్తారని చెప్పారు. ఆ 3,000 ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. సుమారుగా ఒక్కొక్క నిరుద్యోగ యువకుడికి ఈ రాష్ట్రంలో 80,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది. కాబట్టి ఆ 80,000 వెంటనే తక్షణం చెల్లించాలని, అలానే సంవత్సరానికి 4 లక్షలు ఉద్యోగాలు అంటే 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని అన్నారు. ఇప్పటికే